అనన్య సమీరకు ఫోన్ చేసి మనం అర్జెంటుగా శరణ్య అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే నీ లైన్ క్లియర్ అవుతుంది, నా పగ చల్లారుతుంది అని చెప్పి అంటూ ఉంటే సరే ఏం చేయాలో చెప్పు అని సమీర అంటూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య తన ప్లాన్ అంతా కూడా సమీరకి చెప్తూ ఉంటుంది. మరోపక్క శరణ్య గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి పంతులు గారి దగ్గరికి వచ్చి మా అబ్బాయి దర్శన్ పేరు మీద కోడలు శరణ్య పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి పంతులు గారు అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక ఆ పేర్లు వినగానే శరణ్య ఆనంద భైరవి గొంతు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ ఆనంద దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే ఆనంద దేవుడికి దండం పెట్టుకొని అక్కడ దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఇక శరణ్య చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఆనందకు నిజం చెప్పకపోతే తన సమస్య ఎప్పటికీ తీరదనుకొని అత్తయ్య గారికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి, అప్పుడే సమస్య తీరుతుంది అనుకొని శరణ్య పరుగు పరుగున ఆనంద దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆనంద కారు దగ్గరికి వచ్చి ఎక్కుతూ ఉంటే అత్తయ్య గారు అని శరణ్య పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కొంతమంది రౌడీలు శరణ్య దగ్గరికి వచ్చి బలవంతంగా నోరు మూసి అక్కడి నుండి ఎత్తుకెళ్తూ ఉంటారు. శరణ్య పిలుపు విన్న ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది. మరి శరణ్యని రౌడీలు ఎత్తుకెళ్లడం ఆనంద చూసుంటుందా? చూస్తే శరణ్యని ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.